ఏడ్చేవాళ్ళు సుఖంగా ఉన్నారు పోతే లైటింగ్ చేస్తే తప్ప ఆ షార్ట్ పీరియడ్ ఖర్చులో మనం ఈ కెనాల్కి ఈ బైపాస్ ఛానల్ రెండవది ఏంటంటే ఈ కెనాల్ కూడా ఇక్కడ ప్రజలందరూ కరువుతో విలువెల్లాడుతున్నారు. సాగునీరు కంటే కూడా తాగునీరు ఇస్తే చాలన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు 1200, 1300 ఒక చోట మొన్న వేస్తే 1600 అడుగులు బోరు వేస్తే కానీ నీళ్లు పడని పరిస్థితి ఈరోజు కనపడుతుంది. సో ఇటువంటి పరిస్థితిని అధిగమించాలి అంటే పెండింగ్ ప్రాజెక్టులైన ఈ ప్రాజెక్టులను జిఎన్ఎస్ఎస్ అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, తెలుగు గంగ అయితేనేమి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలిగితే రాయలసీమ వ్యాపితంగా కొంచెమన్నా మేలు జరిగే కార్యక్రమం ప్రజలకు జరుగుతుందన్నమాట. సో దీంట్లో భాగంగానే రేపు బడ్జెట్ సమావేశాలు 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి, అసెంబ్లీ సమావేశాలు. సో దానికంటే ముందు అజిటేషను బాగా బలంగా తీసుకురాగలిగితే ఆ అజిటేషన్ కన్నా విలువ ఇచ్చి ఈ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తారేమో అన్న ఉద్దేశంతో మేమందరం కూడా అన్ని పార్టీలతో కలిపి పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయాలి అని చెప్పేసి నిన్న అఖిలపక్ష సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు అధికారులను కలవడానికి రావడం జరిగిందన్నమాట. సో ఎక్కడెక్కడ బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయి, ఎక్కడెక్కడ హర్డిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నది, సో దీనికి అంతా కూడా ఎంత డబ్బులు అవసరం ఉంటుంది, ఎందుకంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అసెంబ్లీని స్టాల్ చేసైనా కూడా ఈ డబ్బులు తెచ్చుకునే దానికి ప్రయత్నం చేద్దాం అనేది మా ఉద్దేశం. సో అందుకోసమే అందరూ రావడం జరిగింది, అన్ని పార్టీలు, ఒక తెలుగుదేశం తప్ప. వాళ్ళు కూడా పాల్గొని, ఎందుకంటే తెలుగుదేశం నాయకులు కూడా పాల్గొంటే ఇంకొంచెం కూడా ఉద్యమానికి చేయూత వచ్చే కార్యక్రమం జరుగుతుంది, బలం పెరుగుతుంది. సో అందరూ కూడా పాల్గొనాలనేది నిర్ణయం చేయడం జరిగిందన్నమాట. సో ఇదే కాకుండా రేపు 26వ తారీఖు మొత్తం జిఎన్ఎస్ఎస్ ఫస్ట్ ఫేజ్లో, ఇప్పుడు జిఎన్ఎస్ఎస్ ఫస్ట్ ఫేజ్ కార్యక్రమంలో భాగంగా ఎక్కడెక్కడ హడ్డిల్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాలు, పార్టీలకు సంబంధించిన సభ్యులతోటి మొత్తం టూర్ చేసే కార్యక్రమం అంతా కూడా 2 రోజులు 26, 27 2 రోజుల కార్యక్రమం పెట్టడం జరిగిందనమాట. అంటే పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ కాడ నుంచి ఈ కింద సర్వరాయ సాగర్ వరకు ఈ టూర్ ఉంటుంది. సో అందరూ కూడా పాల్గొంటున్నారు. సో ఇవన్నీ కూడా మేము మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేస్తాం, తర్వాత సీఎం గారికి కూడా రిప్రజెంట్ చేసే కార్యక్రమం కూడా త్వరలో జరుగుతుంది అన్నమాట. చేసి ఎట్లయినా కూడా ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోగలిగితే కనీసం కొంత మేరకైనా కూడా పని జరిగినా కూడా సాగునీరు కదా దేవుడేరు, కనీసం తాగునీరుకు అయినా కూడా ఇబ్బంది లేని పరిస్థితి చేయాలనేదే ఉద్దేశం అన్నమాట. సో దాంట్లో భాగంగానే ఈరోజు అధికారులతో కలిసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో మేమందరం కూడా గట్టిగా ఉన్న 9 మంది ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కడప జిల్లాలో. సో మిగతా మల్లికార్జున రెడ్డి గారు, మేడా మల్లికార్జున రెడ్డి గారు, ఆయన్ను కూడా కలిసి ఉద్యమం చేయండి అని చెప్తున్నాం అన్నమాట. యునానిమస్గా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు దీన్ని చేయాలనేదే ఉద్దేశం అన్నమాట.